హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నా వీడియో ఇవాళ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ సుమాది కిట్టి అనమాట. అది యాన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్లో బార్బిక్యూ అనమాట. జూబ్లీ హిల్స్లో ఉంది. అక్కడే ఇవాళ కిట్టి. ఆ కిట్టీలో మేము చేసిన సందడి, కబుర్లు, గేమ్స్, హోస్ట్ పెట్టిన ఆడిన గేమ్స్, ఫుడ్, ఆ ఎంజాయ్మెంటే ఇవాళ వ్లాగ్ అనమాట. నేను నీలిమ వచ్చేసాము, అంటే నా ఫ్రెండ్. మేమిద్దరం వచ్చేసి ఇంకా నేను ఈ యాంబియన్స్ అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది నేను వీడియో షూట్ చేస్తున్నాను అక్కడ. సో మేము అందరికన్నా ముందు వెళ్ళాము అనుకోకుండా. సో అక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొటేషన్ పెట్టారు. సోబర్ ఆఫ్ డెజర్ట్స్ అంటే మొత్తం స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అక్కడ. అంటే లడ్డు, ఇదిగోండి ఎగ్జాంపుల్, ఇది ఒక స్వీట్ అనమాట, బర్ఫీ స్వీట్, చాకో స్వీట్, అండ్ ఇది ఒక మలై పూరి అండ్ గులాబ్ జామ్స్. మనం ఎక్కడన్నా గులాబ్ జాములు తింటే కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి మినీ గులాబ్ జామ్స్ అయితే. అండ్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఎంత బాగా బీబీక్యూ అంటే బార్బీక్యూ ఆన్ ఎయిర్, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కోడ్ పెట్టారనమాట వీళ్ళు. ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి, చాలా నీట్గా ఉంది. బట్ కింద నుంచి వెళ్తూ ఉంటే మనకి అబ్బా ఏంది ఇలా ఉంది అని అనుకుంటాం, బట్ చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక కోట్ లావా ఫైర్. సో మా ఫ్రెండ్ ఇక్కడ ఏంటంటే మాకు ఈ ఈ లాన్ బుక్ చేసిందనమాట. ఇదంతా మా కిట్టి గ్రూప్ కూర్చోవడానికి సుమా బుక్ చేసిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో ఈ బార్బిక్యూ హోటల్లో అనమాట. ఇవన్నీ గేమ్స్ ఎంత బాగున్నాయి అని అంటే చాలా బాగున్నాయి. అన్నీ ట్రై చేశాను నేనైతే. అండ్ ఇది చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ గేము. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇది కిడ్స్ది అనమాట ఇదంతా. ఇదేంటంటే పానీపూరి సెక్షన్, వాటర్ ఫౌంటైన్, అండ్ ఇదేమో సలాడ్స్, డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి. అసలు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. ఇదొకటి దహి వడ, పెరుగు, అసలు తినలేకపోయామండి. ఎన్ని రకాల స్టార్టర్స్, ఎన్ని రకాల కేక్స్, ఎన్ని రకాల డెజర్ట్స్, అసలు చెప్పలేకపోయాం. అంటే చాలా దగ్గర మనకి బార్బిక్యూలో బఫేలు ఉంటాయి, కానీ బట్ ఇది చాలా బాగుందండి. ఫుడ్ మాత్రం చాలా నీట్గా టేస్ట్. సాంబార్ రైస్ ఎంత బాగుందో అసలు, తినే కొద్దీ పొగలు కక్కుతానే ఉన్నాయన్నమాట. అంత ఎమ్మీగా ఉంది. కడాయి వెజ్. అండ్ ఇది ఇంకా ఫిల్ చేయలేదు, బట్ అక్కడ ఏంటంటే దాల్ పెట్టారు తర్వాత. అండ్ దాల్ మఖానా ఇది. అండ్ ఇదేంటంటే పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజ్ పన్నీర్ కర్రీ. అండ్ ఇదేంటంటే ఇది అవేంటి ఏదో డిఫరెంట్ ఒక కర్రీ అండి, నూడిల్స్, వెజ్ నూడిల్స్. అండ్ 2 టైప్స్ ఆఫ్ సూప్స్ ఇచ్చారు. అండ్ ఎక్వేరియంస్తో గ్రీన్ ల్యాండ్స్ బఫెట్ అనేది ఒక కోడ్ పెట్టారు అక్కడ. ఎంత బాగుందని అంటే యాంబియన్స్ అసలు చెప్పక్కర్లేదు. దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే లైవ్ మ్యూజిక్ అనమాట. లైవ్ మ్యూజిక్ ఎంత అంటే ఎక్కడ చూడు మనం మ్యూజిక్ వింటూ ఉన్నాము. ఇవన్నీ బిర్యానీస్ అండి, అప్పుడే పెట్టారు. ఎంత మా ఫ్రెండ్ ఏమో మాకు వెల్కమ్ డ్రింక్ లెమన్ లాయిడ్ చెప్పిందనమాట. సో ఎవరు బిజీ వాళ్ళది, ఫోటోషూట్స్ అవి అండ్ గేమ్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా సుమా. ఇప్పుడు వచ్చేసేసి సుమా చెప్తుంది హాయ్ అని అనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మాకు. ఈ గేమ్ ఇలా ఆడాలి, ఈ గేమ్ ఇలాగని చెప్తుంది. అండ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట తన గురించి. తనే హోస్ట్ కాబట్టి మాకు ఆ హోటల్ గురించి అండ్ ఆ గేమ్స్ గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఫీల్ అయ్యి ఫుడ్ తిన్నామండి చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సుమా వన్స్ అగైన్, ఎందుకంటే చాలా బాగుంది అంత బాగా గేమ్స్. బట్ చివరికి మేము ఆ గేమ్స్ అన్ని చూపించింది కానీ మేము ఆడలేదు. సుమా ఏం చేసింది, అందరం ఒకటే అని ప్రతి వాళ్ళకి 100 రూపీస్ ప్రైజ్ అమౌంట్ ఇచ్చేసింది. సో బార్బిక్యూ ఇది ఏంటంటే స్టాండ్ మనకి
వెయిట్ చేస్తారు కదా, అది చేసేసి నీలిమ హాయ్, వచ్చిన నా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు. లైవ్ మ్యూజిక్, ఈ అబ్బాయి పేరు చైతన్య అనమాట. మేము ఇంట్రడ్యూస్ చేసుకున్నాము మా ఫ్రెండ్స్ మేము. అండ్ ఎంత బాగా సాంగ్స్, ఆ అబ్బాయికి తెలుగు రాదు బట్ తెలుగు పాటలు, హిందీ పాటలు అన్నీ చక్కగా పాడుతున్నాడు. అక్కడ ఏంటంటే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చండి అక్కడ. అదే టేబుల్ అరేంజ్మెంట్స్ అనమాట. ఇక్కడ కేక్స్ అవి పెట్టేసి రాణి చైర్స్ ఉన్నాయి కదా, అంటే యానివర్సరీస్ చేసుకోవచ్చు, బర్త్డేస్ చేసుకోవచ్చు, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటనంటే, మీరు ఏదన్నా చేసుకోండి, 1 day బిఫోర్ వీ హ్యావ్ టు బుక్ అనమాట. బుక్ చేసుకోవాలి మనం. అప్పటికప్పుడు వెళ్తే మాత్రం మనకి దొరకదు, ఆల్ టైమ్ ఇట్ ఈస్ బిజీ అనమాట. సో అందుకని 1 day బిఫోర్ మనం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇవన్నీ కిట్టీకి వెళ్ళొచ్చిన తర్వాత రీసెంట్గా సండేనే నేను మా వారు మా అబ్బాయి వెళ్తే అక్కడ లేవు, ప్లేసెస్ లేదు, ఆల్ ఆర్ ఫిల్డ్ అనమాట. అయితే ఏంటంటే ఆ రోజు వేరే వాళ్ళు ఎవరో రాకపోతే మేము వెళ్ళి చేయాల్సి వచ్చింది. సో అప్పుడు చెప్పాడు, బిఫోర్ మనం వెళ్ళేటప్పుడు మనం బుక్ చేసుకోవాలి అని నెంబర్ తీసుకొచ్చుకోవాలి, లేకపోతే మనకు ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, అలా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అబ్బాయి ఈ పాట, మా ఫ్రెండ్స్ ఆ పాట పాడమని, ఈ పాట పాడమని, సో అంటే వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇలా పాడమనని. అండ్ హిందీ పాడాడు, తెలుగు పాడాడు, డిఫరెంట్ సాంగ్స్ కూడా చాలా చక్కగా బాగా ఎంటర్టైన్ చేశాడు చైతన్య. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రతిదీ రిక్వెస్ట్గా స్టార్టర్స్ మనం ఎక్కడైనా వెజ్లో ఒక 2-3 వెరైటీసే చూస్తాము, బట్ అక్కడ ఏంటనంటే డిఫరెంట్గా 10 వెరైటీస్ ఎబో చూసామన్నమాట. ఈ లోపల మమ్మీ నీలిమ వచ్చేసి ఎంజాయ్ చేస్తుంది ఆ మ్యూజిక్. అండ్ చిన్న చిన్న స్టెప్స్ కూడా వేసాము, ఇది మన మా ఫ్రెండ్స్ కూడా వేస్తున్నారు. అండ్ డిఫరెంట్ అంటే బాయ్ దీస్ కోలవరి కోలవరి కోలవరిది అదే సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు అనమాట. సో ఆ సాంగ్ పాడమని మా కిటీ హోస్ట్ అడిగారనమాట. సో అందుకనని పాడుతున్నారు. అదే అనమాట సాంగ్, అదే రాని పడుతుంది. సో రియలీ చాలా కిట్టీల తర్వాత ఈ కిట్టీలో చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా బాగా అనమాట. అండ్ ఇదిగోండి అదే కోలవరి అన్నీ అదే సాంగ్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ కిడ్స్కి అయితే లిమిటెడ్ ఫుడ్ అండి, అసలు ఎంత అదంటే వైట్ పాస్తా ఉంది, పానీపూరి ఉంది, అండ్ సలాడ్స్ ఉన్నాయి, ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, మఫిన్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ చాట్స్ ఉన్నాయి, చాకో ఫౌంటైన్ ఉంది, పాప్కార్న్ ఉంది, మినీ పిజ్జాస్ ఉన్నాయి. ఓరు నాయన ఎన్ని ఉన్నాయి అంటే అసలు పిల్లలు ఇదిగోండి కిడ్స్ సర్క్యూట్ అనమాట. ఇది కూడా అసలు డిఫరెంట్ అనమాట. ఇది నాన్ వెజ్ అండి, నాన్ వెజ్ వాళ్ళకు కూడా అసలు అన్లిమిటెడ్. అంటే యాక్చువల్గా నేను నాన్ వెజ్ తినను, నాకు తెలియదు ఎన్ని వెరైటీలు ఉన్నాయి, కానీ గోయింగ్ ఆన్ పెడుతుంటే మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నారనమాట. గ్రిల్డ్లో ఉన్నాయి, బార్బిక్యూది, అండ్ నార్మల్గా కూడా తీసుకొచ్చి పెడతానే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఇది చూడండి రైస్ ఐటమ్స్, దాదాపు 1 or 2 రైస్ ఐటమ్స్ ఉంటాయి, బట్ ఇదిగోండి చాలా దాల్ మఖానా అన్నీ ఉన్నాయి. ఇదిగోండి పైనాపిల్, మష్రూమ్, పన్నీర్ అండ్ రోటీ కూడా ఉందండి. ఎన్నని తింటాము, ఉన్నది ఒక పొట్ట, ఎన్నని తింటాము మనం. సో పైనాపిల్ ఈజ్ స్పెషల్ అండి అక్కడ గ్రిల్డ్. అండ్ ఇవన్నీ డెజర్ట్స్, ప్రతిదీ ఒక్కొక్క స్పూను నేను టేస్ట్ చేశాను. ఆ రోజు ఇంకా నైట్ నాకు డిన్నర్ లేదనమాట, అంత ఎమ్మిగా టమ్మీ ఫుల్ అయిపోయింది. ఇది నాన్ వెజ్ సూపు. అండ్ డెజర్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఆ కేక్స్ అయితే పేర్లు కూడా నాకు కొన్ని తెలియదండి, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో అండ్ ఐస్ క్రీమ్స్ ఏంటంటే మనకి రోల్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి రోల్స్, సలాడ్ నేను ఓన్లీ వాటర్ మెలన్ తెచ్చుకున్నాను. అండ్ పాన్ ఐస్ క్రీమ్ ఈజ్ ద స్పెషల్ ఐస్ క్రీమ్ అన్నమాట. సో నేనైతే వెనీలా ఒకటే చేయించుకున్నాను, నాకు పాన్ అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో అదిగోండి అదే అన్నమాట. అండ్ రోల్స్ అన్నమాట, అలా మనకి కటింగ్ అలా చేసేసి రోల్స్ చేస్తారు.
అండ్ అది చాలా బాగుంది. యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు, బట్ ఆ రోజు ఏంటో అదైతే తిన్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే పెప్సీస్ కూడా అవైలబుల్ అండి అక్కడ. ఆఫ్టర్ దట్ అసలు చూడండి అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఒక 4-5 ఫ్లేవర్. ఇన్ని తిన్నాక ఫైనల్ ట్విస్ట్ ఏమి ఉండాలి మనకి, పాన్. కిల్లి 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 అని అనే ఒక సాంగ్ ఉంది కదండి పవన్ కళ్యాణ్ గారిది. సో మా అబ్బాయి కిల్లి రెడీ చేస్తున్నాడు అనమాట. సో అదిగోండి, ఇది ద మ్యాటర్. బాయ్ ఫ్రెండ్స్.